సో ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారు మీకు అంటే మేకప్ ఇదంతా చూసినప్పుడు అంటే ఆడిషన్ చేసే ముందు రోజే సెలెక్ట్ చేసి ఈ క్యారెక్టర్ తీసుకున్నారా, లేకపోతే ఫస్ట్ ఆడిషన్ ఓకే అన్నాక ఫోటోషూట్ ఏమైనా చేశారా? ఆడిషన్ ఓకే అన్నాక మేము ఆడిషన్ ఓకే అన్నాకనే షూట్కి సెలెక్ట్ అయ్యాము. దాని తర్వాత లుక్ చేశారు, టెస్ట్ లుక్, తర్వాత వర్క్ షాప్స్ పెట్టుకున్నాం, తర్వాత రిహార్సల్స్, ఆ తర్వాత షూట్. అంటే మొత్తం ఒక ప్రాసెస్ లెక్క జరిగిపోయింది అంటూ ఉంటారు. సో ఆయన ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మేము చూసిందంటే ఇంటర్వ్యూస్లలో అంటే ఆ సీన్లలో చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి సాంగ్స్ పాడిస్తూ ఉన్నారు. బయట ఆ వీడియోస్ మీరు చూసారో లేదో, బాగా వైరల్ అయ్యాయి. సో అదేమన్నా ఆ పిల్లలలో మీరు ఉన్నారా దాంట్లో ఆ టైంలో? లేరా? వేరే సీన్ కావచ్చు మేబీ, అయితే కావచ్చు కదా. సో ఓకే. అండ్ రీసెంట్గా ఈ మధ్య అంటే ఇలా చూస్తున్నప్పుడు, ఇంటర్వ్యూలో చూస్తున్నప్పుడు, మూవీ లుక్లో చూస్తున్నప్పుడు మీకు కొన్ని మీమ్స్ అయితే వచ్చినాయి. చూసారా మీమ్స్? అవి చూసారా? ఒకసారి ఆ మీమ్స్ మీకు చూపెడతా నేను. ఒక మీమ్ వచ్చింది చూడండి. సో అదేంటంటే ఆడున్నది కదా, అంత అందమైన అమ్మాయిని మొహానికి మసి పూసి మొత్తం ముఖాన్ని అలా చేసావేంటి నీళ్ళు మావా అని పెట్టాడు. ఆ మీమ్ చూసుకున్నారు ఎప్పుడన్నా? అంటే ఇలాంటి మీమ్స్ చూసాను, కానీ మరి ఇంత అంటే అంత నల్లగా పూసారు అలా అనేది అంటే ఆ సెట్ అప్పుడు, ఆ లొకేషన్ అప్పుడు, అది ఆ క్యారెక్టర్ కాబట్టి. సో అలా జస్ట్ మీమ్స్ అనమాట. అంటే మీరు రీసెంట్ గా ఇచ్చే ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, సో ఆ ఇంటర్వ్యూస్ నుంచి వెళ్ళి ఇచ్చారనమాట ఆ మీమ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి పంపిస్తా చూడండి. కాటేరమ్మ ఫైట్ పాప మ్యాసీ వల్ల సరిగ్గా చూడలేకపోయాం, కానీ పాప రియల్ గా చాలా బాగుంది. ఇది చూసాను. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఫోటో చాలా చూసాను. ఓకే, అది కూడా బ్రహ్మానందం గారి మీమ్స్ లో ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇంకో మేము చూద్దాం వచ్చేది. క్రియేటివిటీ ఉంది. ఇదేంటంటే అలా ఉన్న పాపని ఇలా మార్చావేంటి బ్రో అంటే కిలో బొగ్గు అని అంటారు అనమాట. అంటే బేసిక్ గా ఆయన కేజీఎఫ్ కానీ లేకపోతే ఎన్ని ఉంటాయి కదా, అది సార్ క్రియేటివిటీ, దాన్ని ఇలా మీమ్స్ లో కూడా యూస్ చేసుకుంటున్నారు. సో అంటే మీమ్స్ అంటే పాజిటివ్ వైబే ఉన్నాయి కదా. సో అలాంటి అనమాట మీ ఇంటర్వ్యూస్ లో కనుక అవన్నీ చూసినప్పుడు అలా చేశారనమాట. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఈ మీమ్స్ అన్ని చూసుకున్నారా, లేకపోతే ఈ మధ్య కాలంలో చూసారా? ఈ కాటేరమ్మ ఫైట్ మీమ్ ఒకటి చూసాను, అది ఎక్కువ ఫేమ్ అవుతుంది ఇప్పుడు. ఓకే డన్. ఇంకోటి పంపించిన బ్రహ్మానందం గారు అటు పాస్ట్ ది ఇటు ప్రెసెంట్ ది వేసి ఈ పాపకి బ్రేక్ ఇవ్వాలి అనేసి ఉన్నది కదా, కళ్ళు ఒకసారి పేలిపోయే విధంగా. అమ్మా ఇది అన్ని బ్రహ్మానందం సార్తోనే ఎక్కువ పెడుతున్నారు. ఇంకోటి చూద్దాం వచ్చేదా, వచ్చింది. ఇదేంటంటే అంటే నీల్ మామ ఏమంటారు యాక్టర్స్ అంటే ఆయన గుడుంబ శంకర్లో ఉంటుంది కదా, గుడుంబ శంకర్లో పౌడర్ వేసి సో ఆయన బొగ్గేస్తారు అనేటట్టు పెట్టారనమాట. ఇది చూసారా? చూసాను. ఓకే డన్, సూపర్. ఇంకోటి చూద్దాం. ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్ కదా, సో నేనింతేల్ నుంచి తీసేసుకొని అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. ఆర్టిస్ట్లకు మేకప్ వేయాలా సార్ అంటే ప్రశాంత్ నీల్ గారు అంటారు అవి చూసుకొని, నో కేజీ బొగ్గు ఇస్తే చాలు, అంటే బొగ్గు పొడిస్తే చాలు అని చెప్పేసి అని అంటాడు అనమాట. అంటే శ్రీయారెడ్డి గారిది కూడా సేమ్ అలానే ఉంది కదా. సో అలా అనమాట. అండ్ మీది ఆమెది ఇది మరి క్రియేటివిటీగా ఉంది మూవీస్ అయితే. నెక్స్ట్ ఇంకోటి, ఇది పాజిటివ్, ఇది కూడా. నెక్స్ట్ మై బెస్ట్ ఎట్ హోమ్ అంటేనేమో మీ పాతలకు చూపించారు, లేకపోతే కాలేజ్ ఆర్ స్కూల్ అన్నప్పుడు ఇది అనమాట. మై బెస్ట్ ఎట్ హోమ్, మై బెస్ట్ ఎట్ స్కూల్ ఆర్ కాలేజ్ అనమాట. సో ఇది ఈ మీమ్ నేను చూసుకొని చాలా నవ్వాను. నా మొబైల్లో కూడా ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో అది ఒక ట్రెండ్ అవుతుంటే అది చూసి నవ్వుకున్నాను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మేము చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి అంటే రెండు ఉన్నాయి కదా, అటు ఇటు మధ్యలో ప్రజెంట్లు ఉన్నాయి వేసేసి దాంట్లో ఇంత అందంగా ఉన్న అమ్మాయికి బొగ్గు పూయడానికి నీకు మనసు ఎలా వచ్చింది నీల్ మామ అని పెట్టారు అనమాట. అంటే ఆయన పెట్టడం కాదు, బట్ మీమ్లలో ఇలా ఉన్న అమ్మాయిని అలా బొగ్గు వేయడానికి మనసు ఎలా వచ్చింది నీల్ మామ అని పెట్టారనమాట. ఆ మనసుకి చాలా బాగుంది. ఇంకోటి, ఇది ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్. నెక్స్ట్ ఏంది నీల్ మామ పాపం చిన్నపిల్లలు అలా చేసావేంటి అనేసి బ్రహ్మానందం గారు వెంకీ సీన్లో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా, సో అవి చేశారనమాట. సో ఇవి అంటే మీ బేసిక్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అంటే మేము అన్నీ సెర్చ్ చేసామన్నమాట. ఏంటంటే ఈ మీమ్స్ అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి అన్ని చేసి ఇప్పుడు మీకు చూపెడదామని. ఫన్నీ అదే ఇన్ని చూసుంటారు కదా, బేసిక్గా 1-2 చూసుంటారు కదా. సో ఇదే అనమాట. అండ్ ఇంకోటి ఫైనల్గా